ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు వారి పట్ల చేసేటటువంటి కార్యమును దేవుడు కనిపెట్టమని చెప్తున్నాడు. ఎలా అంటే, ఈరోజు మన శక్తిని ఆధారం చేసుకొనక, మన బలాన్ని ఆధారం చేసుకొనక, దైవికమైనటువంటి ఆశతో, దైవికమైనటువంటి భక్తితో, ఆశను నెరవేర్చేటటువంటి దేవుని మీద ఆధారపడి ఆయన మీద మనం కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అది ఏదైనా సరే కావచ్చు. మనము మన శక్తిని ఆధారం చేసుకున్నంత కాలము బలహీనమైపోతాం. మన శక్తిని ఆధారం చేసుకున్నంత కాలము మన కార్యములు ఆలస్యమైపోతాయి. కానీ ఎప్పుడైతే దేవుడి మీద మనం ఆధారపడతామో ఆయన మన ఎడల అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనందరూ తను చెప్తున్నాడు, యెహోవా జరిగించు ఈ కార్యమును కనిపెట్టండి. ఏ కార్యము? నీ జీవితంలో ఆగిపోయినది, నీ బ్రతుకులో బంధించబడినది, నీ యొక్క వైవాహిక కుటుంబ వ్యవస్థలో, నీ గ్రామంలో జరగవలసిన ఏ కార్యమైనా సరే దేవుడు జరిగించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదల చెంతకు వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని, పరిచయులను, బిడ్డలను అందరినీ ఆశీర్వదించండి. నీ మేలులతో తృప్తిపరచండి. నీ గొప్ప కార్యాలు జరిగించండి. అడిగి వాటికంటే, ఊహించే వాటికంటే అధికమైన కార్యములు జరిగించేవాడు. మా శక్తిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడితే నీవు చేసే కార్యము చూడమని ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పినట్లుగా ఈరోజు మీరు మాతో చెప్పిన వాగ్దానం బట్టి స్తోత్రం. ప్రతి ఒక్కరూ మేమందరం నీ మీద ఆధారపడి నువ్వు చేసే కార్యము కొరకు ఎదురు చూస్తూ నీ యొక్క కార్యమును పొందుకునే మహిమలో నిలబెట్టమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరం బహుగా దీవించును గాక. ఆమెన్.